డిసెంబర్ 3, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: పవిత్రాతి పవిత్రమైన పిల్లలకు ఏ నష ఉంటుంది మరియు వారి గుర్తులేమిటి? జవాబు: వారికి ఏం నష ఉంటుంది అంటే, మేము పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిని స్వీకరించాము. మేము పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నాము. వారికి మనసులో కూడా చెడు ఆలోచనలు రాలేవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు. వారి ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. వారు అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని చెక్ చేసుకుంటారు. నా నుండి అందరికీ సుగంధం వస్తుందా? నా కళ్ళు ఎవరి వైపుకు ఆకర్షితమైతే అవ్వడం లేదు కదా. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మనసు తినే విధమైన పనులేవి చేయకూడదు. పూర్తిగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానపు దుర్గంధాన్ని తొలగించి వేయాలి. రెండో పాయింట్: నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. పవిత్రాతి పవిత్రముగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. పదవి భ్రష్టమయ్యే విధమైన దృష్టి ఉండకూడదు. వరదానము: నిరాశ రూపి చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. సంగమయుగంలో బాబా ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ మరియు ఎవర్ హ్యాపీగా ఉండే త్రిమూర్తి వరదానము ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ 3 ప్రాప్తులతో సదా సంపన్నముగా ఉంటారో వారి భాగ్యశాలి హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించే ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉంటూ కూడా నిరుత్సాహపు చితిపై కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారు చేయండి. కొత్త జీవితాన్ని దానము ఇవ్వండి. ఈ 3 ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి. 3 ధారణల కోసం డబల్ అండర్లైన్ చేయండి. స్లోగన్: అతీతముగా మరియు అధికారిగా అయ్యి కర్మలోకి రావటము ఇదే బంధనముక్త స్థితి. అతీతముగా మరియు అధికారిగా అయ్యి కర్మలోకి రావటము ఇదే బంధనముక్త స్థితి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతము అనగా అర్థమే అన్ని రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతముగా అనగా దూరముగా ఉండటము. హద్దు అనేది బంధనము, అనంతము అనేది నిర్బంధనము. బ్రహ్మభావ సమానముగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది నాది అన్న దాని నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతముగా అయ్యే అవ్యక్తి దివసాన్ని జరుపుకోండి. దీనినే స్నేహానికి ప్రమాణము అని అంటారు. ఓం శాంతి.